Hi friends, welcome to my channel. Today get ready with me లోని నేను ఈ కస్టమైజ్డ్ సారీ నేను ఓన్ గా కస్టమైజ్ చేసుకున్నాను. సో ఎలా కస్టమైజ్ చేసుకున్నాను అన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో నేను స్క్రాచ్ లో మెటీరియల్ తీసుకొచ్చి అండ్ ఇవి కూడా తీసుకొచ్చి ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా అన్నది కూడా మీకు చూపిస్తాను. అండ్ సారీ వచ్చి ఇది గోల్డ్ మీద షిమ్మరింగ్ వచ్చింది అండ్ దానికి లేస్ అన్నది నేను వేసాను, కట్ వర్క్ చేశాను. దిస్ ఇస్ ద బ్లౌజ్. దీనికి గోల్డ్ లో సీక్వెన్స్ వర్క్ వచ్చిన మెటీరియల్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేశాను. అండ్ దిస్ వన్ ఇస్ బ్యాక్ అండ్ దానికి బౌ పెట్టించాను. నాకు ఇలా ఒక్క బ్లౌజ్ కూడా ట్రెండీగా లేదు, సో అందుకే ఇలా చేయించుకున్నాను. అండ్ ఫ్రంట్ ఇలా వస్తుంది. సో దీనికి కస్టమైజ్డ్ బెల్ట్ కూడా చేయించాను సేమ్ క్లాత్తో, అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇదే ఆ కస్టమైజ్డ్ బెల్ట్ అనమాట. సో మనకి ఏ మెటీరియల్తో అయితే మనం బ్లౌజ్ స్టిచ్ చేసామో అదే మెటీరియల్తో వాళ్ళకి కొంచెం చెప్పి కస్టమైజ్డ్ బెల్ట్ చేసుకుంటే కనుక చాలా డిఫరెంట్ అండ్ అందంగా ఉంటుందని నా ఒపీనియన్. సో లెట్స్ స్టైల్ ఇట్. ఆ శారీకి గాను ఈ ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తున్నాను. ఇది సంతలో 100 రూపీస్కి తీసుకున్నాను. ఇదే ఫ్రెండ్స్ శారీని నేను షిమ్మరీ తీసుకున్నానని చెప్పాను కదా గోల్డ్లో, దానికోసం ఈ లేస్ తీసుకున్నాను. దీన్ని ఎలా పేస్ట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ శారీకున్న నెట్ని తీసేసి పరిచి దానిపైన ఎక్కడైతే శారీకి అంటించాలనుకుంటున్నామో అక్కడ జస్ట్ ప్లేస్ చేసి ఒక పేపర్ పైన పెట్టి లో హీట్లో, అంటే మరీ హెవీ కాదు, లో హీట్లో ఎంతైతే హీట్ అబ్జర్వ్ చేయగలదో అంత హీట్లో ఐరన్ చేస్తే అంటుకుంటుంది. సో ఇలా స్టిక్కీగా అయిపోతుంది, మనకి ఏ ప్రాబ్లం రాదు. అండ్ దీన్ని నెక్స్ట్ చూసారా అలా ఉన్నదాన్ని కట్ వర్క్ చేయాలి. సో ఇలా నేను అగరత్తుని యూజ్ చేశాను. యాక్చువల్లీ అయితే షోల్డరింగ్ మెషిన్తో చేస్తే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇలా కట్ వర్క్ చేశాను చూడండి, చాలా క్లియర్గా వచ్చింది. సో ఇంత ఎఫర్ట్ పెడితేనే అంత మంచి రిజల్ట్ వస్తుంది. నైట్ అంతా కూర్చొని అగ్గిపుల్లలు అగరొత్తులు అంటూ నేను వెయిట్ చేసి అవన్నీ చేశాను. సో చూసారు కదా కట్ వర్క్ ఎంత మంచిగా వచ్చిందంటే ఎడ్జెస్ అన్నీ కూడా బాగా కర్వ్స్ వచ్చాయి కదా. అండ్ ఈ బ్యాంగిల్స్తో పేరప్ చేయబోతున్నాను. ఈ వాచ్తో పేరప్ చేస్తాను ఇప్పుడు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూస్తూ ఉండండి, నేను చిటికలో రెడీ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ ఎలా ఉంది అన్నది కిందనే కమెంట్ చేయండి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టాను, అందుకే సింపుల్గా గోల్డ్ చైన్ వేసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్ పేరప్ చేశాను అండ్ నా వాచ్ పెట్టేసుకున్నాను. మేకప్ అయితే ఏమీ లేదు, న్యాచురల్గానే ఉన్నాను. సో లుక్ నచ్చింది అంటే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ శారీ కట్ వర్క్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. కట్ వర్క్ నేనే చేసుకున్నాను, లేస్ తీసుకొచ్చి బయట నుంచి. అండ్ బ్లౌజ్ కూడా లేస్ వేద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ఇది సీక్వెన్స్ కదా అని వేయలేదు. బ్లౌజ్ పీస్ కూడా నేను స్క్రాచ్లోనే తెచ్చుకున్నాను. అండ్ శారీ కూడా. అండ్ హిప్ బెల్ట్ బాగుంది కదా, మంచి లుక్ వచ్చింది. సో నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాయ్ బాయ్.